ఈ ఫోటో ఉండా తోలు మందం గడదా కాదా? ఏమేవ్ ఫోటో ఉండేమన్నా దొలిచిందట? ఏంది మేము మాట్లాడవో? అదే పొట్టోడదా కాదా అని డౌట్ ఉంది నాకు. ఆ ఫోటో ఉండేమన్నట్టు వచ్చిందా? లేదండి. నువ్వు గాని వంట లేట్ అయితే ఆకలేసి మేం చేస్తాం. నీ కొడుకుని కొట్టింది నేనే అని తెలిసి కూడా ఎందుకు చెప్పలేదమ్మా? బాబు, ఇప్పుడు నాకు కావాల్సింది నా కొడుకుని కొట్టింది ఎవరని కాదు, ఆగిపోయిన నా కూతురు పెళ్లి జరగాలి. నాకు 4 కొడుకులుండి కూడా చేయలేని నా కూతురు పెళ్లి దేవుడిచ్చిన ఈ కొడుకు వల్ల అవుతున్నప్పుడు ఒక తల్లిగా చెప్పలేను బాబు. ఓకే. హలో, గుడ్ మార్నింగ్ సార్. సిబిఐ ఆఫీసర్ శివనారాయణ రిపోర్టింగ్ సార్. ఇప్పుడే పెద్దిరెడ్డి ఇంటికి వచ్చాను సార్. జనం దగ్గర కొట్టేసిన 1000 ఎకరాలు పెద్దిరెడ్డి పేరు మీద ఉందని తెలుసుకున్నాం సార్. 1 డే ఇక్కడే ఉండి అబ్జర్షన్ చేసి పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తాం సార్. ఆ తర్వాత గంగిరెడ్డి మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం సార్. దిస్ ఇస్ క్రిటికల్ ఇటికల్ అటుకుల్ సిబిఐ ప్రిపరేషన్ సార్. సిబిఐ వర్కౌట్ అయింది. బావా బావా, ఆ సిబిఐ వాళ్ళు వచ్చారు. ఆ 1000 ఎకరాలు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారట. వీడికి తెలిసిపోయిందా? ఇప్పుడు ఎట్టబ్బా? వెంటనే ఆ భూములు నా పేరు మీద మార్చాయి బావా. నువ్వు అరెస్ట్ అయితే మన ఫ్యామిలీకి పెద్ద దిక్కు లేకుండా పోతుంది బావా. అదే నేను జైలుకి వెళ్ళాననుకో, బయటికి తీసుకురావడానికి నువ్వు ఉన్నావు. నేను నిన్ను మోసం చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు నా మంచి కోరుతున్నావు. తప్పు చేశాను బావా, నన్ను మన్నించు. బావా, ఉంటే ఇద్దరం బయట ఉండాలి, లేకుంటే ఇద్దరం జైలుకి వెళ్దాం. ఓ పని చేద్దాం. ఏ జనం దగ్గర నుంచి అయితే మీరు ఆ భూముల్ని రాయించుకున్నారు, తిరిగి అదే జనంకి ఇచ్చేయండి. అదేటబ్బాయా, రాసేదానికి 1-2 ఎకరాలు. పెద్దయ్య, మీ తాతగారి గురించి గొప్పగా చెప్తావే. ఆయన్ని సామంతులు నెత్తిన పెట్టుకుంది సంపద చూసి కాదు, ఆయన సమర్థతను చూసి. మన పెద్దవాళ్ల ప్రతిష్ఠ ఉండాల్సింది విగ్రహాల్లో మాత్రమే కాదు పెద్దయ్య, ప్రజల గుండెల్లో కూడా ఉండాలి. మీరు జైలుకెళ్తే ఎంత ఆస్తుంటే ఏం లాభం పెద్దయ్య? మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయా? అయినా ఈ వయసులో మీ ఇద్దరికి కావాల్సింది 1000 ఎకరాల ఆస్తులు కాదు, 1000 మంది ఆశీస్సులు. ఇప్పటిదాకా మాకు భయపడి తలంచుకునే వాళ్ళనే చూసాం. తలెత్తి మాకు మంచి మాటలు చెప్పేవాడిని నిన్నే చూస్తున్నావు. నువ్వు చెప్పినట్టే చేస్తావయ్యా. మీ అందరూ అడిగారు కదా మాలో వచ్చిన ఈ మార్పుకి ఏ దేవుడు కారణమని. ఆ దేవుడు ఎవరో కాదు, ఇతనే. పంతమైన పక్కనట్టయిరే ఢం ఢమారే ఢం ఢమారే దూరమంతా దగ్గరయ్యి డోలు బాజా దంచి కొట్టే పండగొచ్చే. ముగ్గురద్ది గుండెనైన నిప్పడంగా ఎక్కుబట్టి అప్పుడంగా ప్రేమ పంచే దేవుడొచ్చాడే. ఉత్తరాన్ని దక్షిణాన్ని కాంతులెన్నో ఖర్చు పెట్టి దూరు పళ్ళే మార్చివేసే సూర్యుడే దిగి వచ్చేసాడే. గోళం చిందయ్యాలి, హృదయాలు పొంగయ్యాలి, జగమంతా జనరంగేలి, మనమంతా ఒకటవ్వాలి రయ్యా.
చక్కతిన పంతుల్ని పక్కన పెట్టు మాంగళ్యం మెళ్ళో కట్టవయ్యా చక్కతిన చక్కతిన ప్రాణమిచ్చి ఊపిరందుకున్న ఈ ప్రేమ కోసం ప్రేమ పంచి నింద వేసుకున్నా మాయమైన పిల్ల మనసులోన ఏ మాయ చేస్తే నేను ఉండగలను తెలుసుకున్నా పెట్టు అద్దరగొట్టు ఆగట్టి మేళం కొట్టవయ్యా చక్కతిన చక్కతిన పంతుల్ని పక్కన పెట్టు మంగళ్యం మెళ్ళో కట్టవయ్యా చక్కతిన చక్కతిన హలో కార్తిక్ నీతో పర్సనల్ గా మాట్లాడాలి, నీ దగ్గరికి వస్తున్నా. ఏంటే పర్సనల్ గా మాట్లాడేది? ఇందు ఆగమంటున్నానా? ఇందు ఆగో, చూస్తున్నానే మీ ఆటలు పాటలు అన్ని చూస్తున్నాను. పగిలిపోయింది. నన్ను క్షమించి పెద్దయ్యా, ఆ బొమ్మను పగలగొట్టింది నేనే. అవును అంకుల్, పగలగొట్టింది వీడే. మా తాతల కాలం నుంచి తరతరాలుగా భద్రంగా కాపాడుకుంటున్నా దాన్ని పగలగొట్టింది ఎవరైనా సరే బ్రతకనియ్యను. నువ్వు నా ప్రాణాలు కాపాడావు కాబట్టి నేను నీ ప్రాణాలు వదిలిపెట్టా. ఈ బొమ్మ పగలగొట్టింది నువ్వు కాక వేరెవరైనా ఉంటే ఈ తుపాకీ గుండు వాడి గుండెలో దిగుండేది. అందరూ పోటీ. I love you, కార్తిక్. I love you. ఒకప్పుడు నా ప్రేమను గెలిపించడం కోసం నీ ప్రేమను వదులుకున్నావు. ఇప్పుడు నేను ప్రేమించిన వాడిని కాపాడడానికి నింద నీ మీద వేసుకున్నావు. నా ప్రేమ కన్నా నీ ప్రేమే గొప్పది కార్తిక్. కలవని రెండు కుటుంబాల్ని కలిపి జరగని ఈ పెళ్లి జరిపిస్తున్నావు. ఇన్ని రోజులు నీతో ఉన్న క్షణాల్ని మర్చిపోలేకపోతున్నాను. నిన్ను వదిలి ఉండలేను కార్తిక్. తప్పిందు, నువ్వు నన్ను ప్రేమించకూడదు. ఎప్పుడైతే నీ మనసులో వేరే వ్యక్తి ఉన్నాడని తెలిసిందో అప్పుడే నీ మీదున్న ప్రేమను చంపేసుకున్నాను. ఇందు, జీవితంలో కొన్ని నిర్ణయాలు కోపంతోనో బాధతోనో తీసుకోకూడదు. అదెవరికి మంచిది కాదు. ఈ మాట నాతో అంటే అన్నావు, కానీ
వంశీతో మాత్రం అనుకో, వెంటే ఫీల్ అవుతాడు. నిన్ను నిన్నుగా ప్రేమించాలనుకున్న ఎందు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు కాదన్నావు? గెలుపేని తలుపు తెడితే ఎందుకు వదులుకుంటున్నావు? గెలుపంటే సంతోషాన్ని పంచుకోవడమే కానీ నా ఒక్కడి దగ్గరే ఉంచుకోవడం కాదు నాన్న. ఈ ఇంట్లో జరిగే పెళ్లితో పాటు నా పెళ్లి జరగాలని ఎందుకు మనసు మార్చాను. తను ఫోన్ చేస్తే తన మనసులో మాట చెప్పడానికి నా దగ్గరకు వస్తుందని ఆశపడ్డాను. కానీ వచ్చింది ఎందుకు కాదు నాన్న. సూపర్ రా, నువ్వు అనుకున్నంత పని చేసావు. నేను నీ ఫ్యాన్ అయిపోయాను రా. నీకు విషయం తెలుసా? నా కూతురు ఈ రోజు రేపు నీకు ఐ లవ్ యూ చెప్పేస్తాది. కానీ ఈలోపు ఇందులో ఒక షార్ట్ ఫిల్మ్ చూపిస్తాను. నీ కొడుకుని కొట్టింది నేనే అని తెలిసి కూడా ఎందుకు చెప్పలేదమ్మా? బాబు, ఇప్పుడు నాకు కావాల్సింది నా కొడుకుని కొట్టింది ఎవరని కాదు, ఆగిపోయిన నా కూతురు పెళ్లి జరగాలి. నా కూతుర్ని లాక్ చేయడానికి నువ్వు టెక్నిక్ ని వాడావు, నిన్ను లాక్ చేయడానికి నేను టెక్నాలజీ వాడాను. ఇప్పుడు ఇది పెద్దిరెడ్డికి చూపిస్తే నీ పెళ్లితో పాటు వడి కూతురు పెళ్లి ఆపి సొంత ఫ్యామిలీని చూడకుండా అందరినీ నరికేస్తాడు. ఆగు, పెద్దిరెడ్డి కూతురు పెళ్లి ఆగడానికి వీల్లేదు. నా కూతురు పెళ్లి నీతో జరగడానికి వీల్లేదు. జరగదు. శబాష్, నీ కమిట్మెంట్ నచ్చింది. పరాయవాడి కూతురి పెళ్లి కోసం నీ ప్రేమని వదులుకుంటావా? వదులుకుంటాను. వదులుకోవడానికి నువ్వు చేసిన తప్పేంట్రా? ఒక అమ్మాయికి న్యాయం చేశావు. కానీ దానివల్ల అన్యాయం జరిగిన ఇంకో అమ్మాయికి న్యాయం చేయాల్సింది కూడా నేనే కదా నాన్న. కట్టుకున్న భర్తను కాదని, కన్న కొడుకుల్ని కాదని, తన కూతురు పెళ్లి ఆగిపోయింది నా వల్లే అని తెలిసి కూడా ఆ తల్లి నన్నే నమ్ముకుంది. మరి అలాంటి అమ్మకు అన్యాయం చేయలేను కదా నాన్న. అందుకే ఈ పెళ్లి మీద ఆధారపడ్డ ఇద్దరు పిల్లల జీవితాలు, ఇద్దరు తల్లుల ఆశలు, రెండు కుటుంబాల అనుబంధాలు, వీటన్నిటిని నిలబెట్టే బాధ్యత నాదే అనుకున్నాను. 2 రోజుల్లో పెళ్లి జరుగుతుందని కలకల్లాడుతున్న ఈ ఇంట్లో మళ్ళీ కన్నీళ్లు తెప్పించకూడదనే హిందూ ప్రేమను కూడా వదులుకున్నాను నాన్న. కానీ వేసే ప్రతి అడుగులో వెయ్యేసి ఆటంకాలు. ఆపాలను చూసి అన్నదమ్ములు, పగతో రగిలిపోయే పెద్దవాళ్ళు, పెళ్ళాగిపోతే గుండెగిపోయే ఆడవాళ్ళు, రెప్ప మూస్తే ఎక్కడ నిజం బయట పడిపోతుందో అన్న టెన్షన్తో నిద్ర లేకుండా కాపలా కాశాను నాన్న. మనసులో ఉన్న బాధ మొహంలో కనిపిస్తే ఎక్కడ అర్థమైపోతుందన్న భయంతో నరకం అనుభవిస్తూ నవ్వు నటిస్తూనే ఉన్నాను నాన్న. గంటకో గండం దాటుతూ ఈ పెళ్లిని మంటపం దాకా తీసుకొచ్చాను. అమ్మ కోరిక కంటే ఇద్దరమ్మల జీవితమే ముఖ్యం అనిపించింది. అమ్మ జన్మనిచ్చింది, జీవితాన్నిచ్చింది. నా మాటకి విలువిస్తుందనే ధైర్యంతో ఇదంతా చేశాను నాన్న. నీ కోరిక తీర్చలేకపోతున్నాను. నన్ను మన్నిస్తావా అమ్మా? నా మేనకోడలు నా కోడలుగా రాలేదన్న బాధ కంటే నా కొడుకు ఇంకో 2 అమ్మలకి కొడుకయ్యాడన్న ఆనందమే ఎక్కువగా ఉంది. అమ్మని ప్రేమించే కొడుకులు అందరికీ ఉంటారు, కానీ అమ్మ స్థానాన్ని గౌరవించే కొడుకు నాకు మాత్రమే ఉన్నాడు. భరించేవాడికే భగవంతుడు బాధ్యతనిస్తాడు. దాన్ని మనస్ఫూర్తిగా తీసుకునేవాడికి ఖచ్చితంగా మంచి చేస్తాడు. మీ అందరూ హ్యాపీయే కదా? ఇంక నేను వెళ్ళొస్తానండి. యాడికి పోయేదే? వాడిని కోమాలోంచి లేపేసి ఆ బాడబో. కోమాలోంచి లేపాలా? వీడు ఏమన్నా కోటర్ కొట్టి పడుకున్నాడు అనుకున్నారా? ఆఫర్ అద్దరిపోయిందిగా రాజుగారు. ఆఫరా?